మ్యాచింగ్ శ్రీవారు చూడు బాగుందా డ్రెస్ బాగుందా డ్రెస్. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది మొన్న వ్లాగ్ అండి. వ్లాగ్స్ అన్నీ 2 days అయితే లేట్గా వస్తున్నాయి. సో ఇంకా మార్నింగ్ అయితే లేచేసరికి టైం 6 o'clock అయ్యిందండి. ఈరోజు మా షాను మను వాళ్ళకి ఫస్ట్ డే స్కూల్ అనమాట. అంటే మా షాను ఈ రోజు నుంచి 4th క్లాసు, మను వచ్చేసి 2nd క్లాస్ అండి. మార్చి మంత్ అంతా వాళ్ళకి సెలవుల్లాగానే గడిచిపోయినాయి. ఎందుకంటే మార్చిలో ఎగ్జామ్స్ సిబిఎస్ఈ వాళ్ళకి స్టార్ట్ అయినాయి అనేసి వీళ్ళకి సెలవులు ఇవ్వడం స్టార్ట్ చేశారు. మధ్యలో ఒక రోజు వీళ్ళకి ఎగ్జాము, మళ్ళీ 4 days సెలవులు, మళ్ళీ ఒక రోజు ఎగ్జాము, అలాగా మొత్తం మార్చి అంతా వీళ్ళకి సెలవుల్లోనే గడిచిపోయిందండి. ఇంకా ఏప్రిల్ మొత్తం స్కూల్ అయితే ఉంటుందన్నమాట వీళ్ళకి. అందుకనేసి ఈరోజు ఏప్రిల్ 1st కదా, సో ఇంకా షాను మను వాళ్ళిద్దరికి స్కూల్ ఉంది. మార్నింగే 6 o'clock అయితే లేచి త్వరగా వంట పని అయితే స్టార్ట్ చేశానండి. నెల రోజుల తర్వాత ఇలాంటి ప్రొడక్టివ్ మార్నింగ్ రొటీన్ అయితే చేస్తున్నాను అనమాట. ఎందుకంటే పిల్లలు ఈ మంత్ అంతా ఇంట్లోనే ఉండడము, తాయితీగా లేవడము, అంటే నాకు మెలకు వచ్చేస్తుంది 6-6:30 ఆ టైంకి. అలా 7 వరకు బెడ్ మీద ఉండి తర్వాత లేచి వాకింగ్కి వెళ్ళొచ్చి తర్వాత టిఫిన్ చేసుకుని తిని మళ్ళీ వేడివేడిగా అన్నము తినే ముందు వండుకుని మళ్ళీ అది తిన్నాక గిన్నెలు తోముకోవడము, తర్వాత మళ్ళీ నైట్ డిన్నర్లోకి వండుకోవడము అలా జరిగింది. బట్ చాలా రోజుల తర్వాత ఇప్పుడు ఈ రొటీన్ అయితే వచ్చిందనమాట పిల్లలకి స్కూల్ ఉండడం వల్ల. ఇంకా మార్నింగే వంట పని అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా మార్నింగ్ 8:30 కల్లా వంట పని అయిపోయింది అనుకోండి, రోజంతా నాకు కొంచెం ఎక్కువ టైము ఖాళీగా దొరుకుతుంది. సో నేను చక్కగా ఈ వీడియోస్ని ఎడిట్ చేసుకోవడము, కొత్త వీడియోస్ని షూట్ చేసుకోవడానికి నాకు టైం అయితే ఉంటుందన్నమాట. ఇంక ఇన్ని రోజులు పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి నాకు షూట్ చేసింది హడావిడిగా ఎడిట్ చేసుకోవడం, పెట్టేసుకోవడము అన్నట్టే ఉండేదన్నమాట. కొత్తగా చేసుకోవడానికి, కాసేపు ఆలోచించుకోవడానికి కూడా టైం ఉండేది కాదు. చాలా రోజుల తర్వాత ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి నాకు కూడా అమ్మయ్య అని అనిపించింది అనమాట. మళ్ళీ మే 2nd నుంచి ఎప్పటి నుంచో వీళ్ళకైతే సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అవుతాయండి. మరి నాకు తెలిసినంత వరకు ఎస్ఎస్సి వాళ్ళకైతే ఏప్రిల్ 20 తర్వాత నుంచి సెలవులు అయితే వచ్చేస్తాయి. మరి వీళ్ళకైతే మే 2nd వరకు ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే అలాగే ఉంది. మరి ఈసారి ఎలా జరుగుతుంది ఏంటి అన్నది మనకి తెలీదు. టైం అయితే 7 o'clock అయిపోయిందండి. పిల్లలిద్దరిని నిద్ర లేపేస్తాను. షనమా, షను, గుడ్ మార్నింగ్. లేగమ్మా, స్కూల్ టైం అయిపోతుంది. అసలు ఈరోజు మా షాను 4th క్లాస్, మా మన పాప 2nd క్లాస్ ఈరోజు నుంచి. హే లెగలే చిను, చిన్నమ్మా, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. లేకండి, స్కూల్కి వెళ్ళాలి కదా. అమ్మ చట్టుకులు లేసిపోయిందా మన తల్లి. నోరు పొక్కించుకుని వేడి నీళ్ళు తాగేసేయండి. రైస్ అయితే ఉడికిపోయిందండి. సో ఇంకా అన్నం అయితే వార్ చేసుకుంటాను. ఈరోజు ఇడ్లీలు అయితే వేస్తున్నాను కదండి. ఇడ్లీలోకి చట్నీ అయితే వేరుశనగలు చేస్తున్నాను. మొన్న నర్సాపురం నుంచి వచ్చేటప్పుడు అమ్మ అయితే ఒక కురుడి కొబ్బరికాయ అయితే ఇచ్చిందనమాట. చట్నీలో వేద్దాము అనేసి దాన్ని అయితే పగలగొట్టానండి. ఇంకా రైస్ ఉడికిపోయింది కదా, ఇంకా అన్నం వార్ చేసుకున్నాను. తర్వాత అయితే ఈరోజు కోడిగుడ్లు అయితే ఉడకేస్తున్నానండి. పిల్లలు అయితే మాత్రము వాళ్ళకి లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ కావాలి అని అడిగారు. సో వాళ్ళకి ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టేసిన, మా కోసం అయితే నేను మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్లోకి కూర అయితే వండుకోవాలి కాబట్టి ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుని పక్కన అయితే పెట్టుకుంటున్నాను. 4 eggs అయితే ఉడికేసేసానండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చినా ఒక్కొక్క ఎగ్ తిన్నా కూడా వాళ్ళకి ఉంటుంది అనేసి. తర్వాత ఇంకో పిల్లలకి వాటర్ బాటిల్స్ అయితే నింపుతున్నాను. పిల్లలైతే నిద్రలేసారండి. బ్రషెస్ అవి చేసుకుని వాళ్ళు స్నానం చేసి వచ్చేసరికి లేట్ అవుతుంది కదా. మళ్ళీ ఇడ్లీ వేసేసాను అనుకోండి, ఇప్పుడే చల్లారిపోతుంది. అందుకనేసి ఇంక ఇడ్లీ అయితే వేయలేదు. వాళ్ళు వస్తారేమో అని వెయిట్ చేస్తున్నాను. ఇంకెలాగో కూర వండే పని లేదు, ఎగ్ ఫ్రైడ్ రైసే కాబట్టి వాళ్ళని పంపించే ముందు త్వరగా చేసి పెట్టేస్తానండి. ఇంకా పిల్లలకి ఈరోజు స్నాక్స్ పెడుతున్నాను. స్నాక్స్ వచ్చేసి నువ్వుల లడ్డూలు అయితే పెడుతున్నాను అనమాట, 2 ఇవి అప్పుడు మేము చాగలు వెళ్ళినప్పుడు చేసుకున్న నువ్వుల లడ్డూలేనండి. వీటిని అయితే ఇలాగ ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. చాలా బాగుంటాయండి నువ్వుల లడ్డూలు. బాగా మెత్తగా నలిపేశారు మా హస్బెండ్. ఇంక అందుకనేసి అది మరీ తొక్కు లడ్డూలాగా వచ్చేసింది.
పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మేము తినే ముందు వంట అయితే చేసుకుంటాను కదండి. సో మా కోసం అయితే నేను పప్పు తోటకూర అయితే వండుదాం అనుకుంటున్నాను. సో కందిపప్పు అయితే నానబెట్టానండి. పిల్లలిద్దరూ స్నానాలు చేసి వచ్చేస్తున్నారు. ఇంకా అందుకనేసి వాళ్ళకి తినడం కోసం అయితే ఇడ్లీ స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా చట్నీ కూడా చేసేసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ ఒకటి చేస్తే వాళ్ళకి లంచ్ బాక్స్కి అన్నీ రెడీ చేసేసినట్టే అవుతుంది. సో చట్నీ కోసం ఫస్ట్ అయితే కొబ్బరిని మిక్సీ పట్టేసుకున్నానండి. కొబ్బరి మిక్సీ పట్టడం అయిపోయిన తర్వాత ముందుగానే వేపించుకుని పక్కన పెట్టుకున్న వేరుశనగలు కూడా దీంట్లో అయితే వేసేసి వాటిని కూడా అయితే మిక్సీ పట్టేశాను. పుట్నాల పప్పు కానీ వేరుశనగలు కానీ వీటిల్లో కొంచెం కొబ్బరి వేసుకుని చట్నీ చేసుకుంటే చట్నీ చాలా టేస్ట్ వస్తుందండి. అలాగే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొబ్బరి వేసిన చట్నీ ఎక్కువగా నిలవ ఉండదు, వెంటనే బ్యాడ్ స్మెల్ అయితే వచ్చేస్తుంది. సో మనము కొంచెం మిగిలిపోయింది అనుకుంటే వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం బెస్ట్. లేదంటే ఈవినింగ్ లోపల చాలా బ్యాడ్ స్మెల్ అయితే వచ్చేస్తుంది కొబ్బరి వేసిన చట్నీ. సో ఇంక ఇదిగోండి నేను పిల్లల కోసం ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేసేసాను. సో దాన్ని అయితే మిక్స్ చేసేస్తున్నాను. ఇంకా పిల్లలిద్దరికి లంచ్ బాక్సుల్లో ప్యాక్ అయితే చేసేస్తాను వీటిని. మా హస్బెండ్ అయితే మార్నింగే 5:30 ఆ టైంకి అయితే లెగిసిపోయారండి. లెగిసిపోయి 6 o'clock కల్లా ఆయన వాకింగ్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేను పిల్లలిద్దరిని స్కూల్లో దింపిన తర్వాత అప్పుడైతే నేను వాకింగ్కి అయితే వెళ్తాను. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అయిపోయిందండి. ఇంక వీటిని పిల్లలకి బాక్సులు అయితే పెట్టేశాను. పిల్లలైతే రెడీ అయిపోయారండి. ఇంకా వాళ్ళకైతే టిఫిన్ పెట్టేస్తాను. టిఫిన్ తినేస్తే ఇంకా జల్ల వేసేసానంటే వాళ్ళిద్దరిని స్కూల్కి అయితే పంపించేయచ్చు. ఈరోజు పనులన్నీ చాలా త్వరగా అయిపోయినాయండి. కూర వండే పని లేదు కదా, అందుకనేసి చాలా త్వరగా అయిపోయింది అనమాట ఈరోజు పని. ఇంకా నేను పిల్లల్ని రెడీ చేసేసాను. మా హస్బెండ్ ఇంకా రాలేదు. నేనే తీసుకెళ్ళలేము అనుకున్నాను కానీ ఈ లోపల మా హస్బెండ్ అయితే వచ్చేసారు. బాయ్ షానమ్మ, ఆల్ ది బెస్ట్. డాడీ తీసుకెళ్ళారు. బాయ్ తల్లి, బాగా చదువుకోండమ్మా. ఫస్ట్ డే కదా, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయండి. ఖాళీ టైం ఎక్కువ ఉంటుంది ఈరోజు. మీరు ఏం చేస్తారంటే టేబుల్స్ చదవండి, సరేనా? బాయ్ బాయ్ తల్లులు. ఒక్కసారి అతన్ని స్కూల్కి పంపించేశానండి. తర్వాత అయితే ఇంకోటి నేను డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే వాకింగ్కి వెళ్తున్నాను. టైం 8:15, టైం అయితే 10:10 అయ్యిందండి. జస్ట్ ఇప్పుడే వాకింగ్ నుంచి ఇంటికైతే వచ్చాను. మేము వాకింగ్కి వెళ్తాం కదా, ఆ పార్కులో కుంకుడుకాయ చెట్లు అయితే ఉంటాయండి. సో చాలా కుంకుడుకాయలు రాలినాయి. కొన్ని కుంకుడుకాయలు అయితే పిల్లలకి తలంటకు ఉంటాయి అనేసి వేరుకొని వచ్చాను. ఇవి ఫ్రెష్గా రాని ఏమో జిగురు కూడా ఎక్కువ ఉన్నాయి. నాకు తెలిసి ఎక్కువ నొరగ వస్తుంది. రేపు ఎలాగో పిల్లలకి తలస్నానం చేపిస్తానండి. రేపు పొద్దున్న వాళ్ళకైతే అంటుతాను. కొంచెం ఎండలో పెడతాను. నేను ఇంటికి వచ్చేసరికి మా వారైతే ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసేసి దేవుడికి దీపారాధన కూడా చేసేసుకున్నాను. ఈరోజు చాలా బాగా వాకింగ్ చేశాను. మొత్తం అన్నీ ఓపెన్ జిమ్లో ఎక్సర్సైజెస్ అన్నీ చేశాను. అలాగే డాక్టర్ నాకు నేర్పించిన బ్యాక్ స్ట్రెంథనింగ్ ఒకటి, హీల్ పెయిన్ ఎక్సర్సైజెస్ నేర్పించారు కదా, అవన్నీ అయితే చేశానండి. ఫుల్ చెమట పట్టేసింది. ఇప్పుడు ఫస్ట్ స్నానం అయితే చేసి ఆ తర్వాత టిఫిన్ తింటాను. హీటర్ అయితే స్విచ్ ఆన్ చేసేసుకున్నానండి. బాత్రూమ్లు కడగాలి. బాత్రూమ్స్ కడిగేసి స్నానం అయితే చేసేసి టిఫిన్ తింటాను. ఫస్ట్ ఇడ్లీ వేసుకోవాలి. పిల్లలు మా హస్బెండ్ టిఫిన్ తినేసారండి. నా కోసం ఒక 4 ఇడ్లీలు అయితే వేసుకుంటాను. స్నానం చేసి వచ్చే లోపల ఇవి రెడీ అవుతాయి. టైం అయితే 11:30 అయిపోయిందండి. వాకింగ్ నుంచి 10:15కి వచ్చాను కదా, వచ్చినప్పటి నుంచి నేను ఆగకుండా ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా పని చేసుకుంటూ వస్తే ఇప్పటికి 11:30 అయిపోయింది. నేను వచ్చిన తర్వాత వాష్రూమ్స్ నీట్గా క్లీన్ చేసేసాను. నేను వచ్చిన తర్వాత ఫస్ట్ కొన్ని గిన్నెలు ఉంటే వాటిని అయితే నీట్గా క్లీన్ చేస్తానండి. తర్వాత బాత్రూమ్స్ 2 కడిగేసి తలస్నానం అయితే చేశాను. ఇంకా ఇంకోటి ఇడ్లీ అయితే స్నానం చేయడం ముందు స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఇది రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే నేను కొంచెం టిఫిన్ అయితే తినేస్తానండి. తినేసిన తర్వాత వంట చేయాలి. మార్నింగ్ నేను పిల్లల కోసం మాత్రమే వంట చేశాను కదా, నా కోసం మా వారి కోసం అయితే వండుకోలేదండి. అంటే అన్నం వండేసాను, కూర వండలేదు. కూర ఏమో పప్పు నానబెట్టాను కదండి, ఆకుకూర కట్ చేసి పప్పు తోటకూర అయితే వండేస్తాను. తర్వాత ఏమో గుడ్లు అయితే ఉడకేసాను కదండి, కోడిగుడ్లు క్యాప్సికమ్ కూర అయితే వండాలి. క్యాప్సికమ్ కూర వండడానికి టైం సరిపోతుందో లేదో తెలియదు కానీ ఫస్ట్ అయితే పప్పు తాలింపుకి పెట్టేస్తాను తినేసి. ఇంకా ఎడిటింగ్ చేయాలి. వ్లాగ్ రోజు 2 PM పెట్టగలుగుతానా లేదా అన్నది కూడా నాకు తెలియట్లేదు.
ఎంత కంగారైపోయిందో తెలుసండి నాకు. ఎందుకంటే టైం ఇప్పటికే 12:30 అలా అయిపోయింది. నేను ఇంకా ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేసుకోలేదు. ఇంకా వంట పని కూడా పూర్తవ్వలేదు. 1:30 అయితే మా హస్బెండ్ ఇంటికొచ్చేస్తారు అనేసి త్వరగా అయితే ఇంక నేను పనులైతే చేస్తున్నాననమాట. ఉల్లిపాయలవి ముందైనా కట్ చేసుకొని ఉంచుకున్నాను కాదు. క్యాప్సికమ్ ముందు రోజు కట్ చేసుకోవాల్సిందని ఇలా ఎన్ని అనుకున్నానో నేను. ఇంకా ఎలా అయితే టైంకి అన్ని పనులు నేను పూర్తి చేయగలిగాను, కానీ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది ఆ రోజు వీడియో పెట్టడానికి. ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. 2 పూటలకి సరిపడా కూర ఒకేసారి వండేస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ పిల్లల్ని కరాటేకి తీసుకెళ్ళి ఇంటికొచ్చేసరికి 7:30 అవుతుంది. వచ్చిన తర్వాత వంట చేయాలి అంటే లేట్ అయిపోతుంది. పోనీ వెళ్ళడానికి ముందు 6:00కి ముందే వంట పని చేసుకుని వెళ్దాము అంటే ఆఫ్టర్నూన్ ఇంకా పిల్లల్ని చదివించడానికి టైం ఉండట్లేదు. ప్లస్ నాకు కూడా రెస్ట్ తీసుకున్నట్టుగా ఎక్కడ ఉండట్లేదండి. కాసేపు ఖాళీగా కూర్చున్నట్టు రోజంతా పనిలా అయిపోతుంది. సో అందుకనేసి ఎలాగూ లేట్‌గానే వండుతున్నాను కదా! నాకు ఈ వంట పని అయ్యేసరికి 1:30 అలా అయిపోతుంది కదా! సో అందుకనేసి 2 పూటలకి సరిపడా కూరలు ఒకేసారి అయితే వండేస్తున్నానండి. క్యాప్సికము, కోడిగుడ్లు కూర వండాను. అలాగే ఇంకోటేంటి పప్పు, తోటకూర అయితే వండాననమాట. పిల్లలు ఆఫ్టర్‌నూన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఒక ముద్ద ఈ కోడిగుడ్డు కూర వేసుకుని తిన్నా నైట్‌కి పప్పు అలాగా సరిపోతుందండి. 2 పూటలకి వచ్చేస్తది. పప్పు అయితే చాలా ఎక్కువైపోయింది ఆకుకూర వేయడము. ఇంకా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే మగ్గపెట్టేసుకుని దీంట్లోకి క్యాప్సికమ్ కూడా అయితే వేసేసాను. ఇప్పుడు నేనైతే ఈ డ్రెస్ వేసుకున్నానండి. ఇదేమో షూటింగ్ ఉంది. దీన్ని మళ్ళీ ఈరోజు రిటర్న్ అయితే ఇచ్చేయాలనమాట. ఇది విష్ లింక్ నుంచి వచ్చిందండి డ్రెస్. వాళ్ళకి మనం వీడియో చేసి పెట్టేస్తే ఎవరైనా మన డ్రెస్ నచ్చి కొనుక్కున్నారనుకో కమిషన్స్ వస్తాయి అంతే. ఇది వేస్ట్ అనిపించింది నాకు. దీని ద్వారా అసలు నెలంతా కష్టపడితే విష్ లింక్లో నాకు 15 రూపీస్ వచ్చిందండి. మరీ దారుణం కదా! నేను ఈ షూటింగ్కి వీటికి ఎంత టైం పెడుతున్నాను, నెల మొత్తం చేస్తే 15 రూపాయలు వచ్చిందా అని అనిపించింది. ఇంక అందుకని ఇది మానేద్దామని అనిపిస్తుందండి. కానీ అలా చేయగా ఒకవేళ పుష్ అవుతుందేమో అని మళ్ళీ అనిపిస్తుందనమాట. ఇంక ఈ డ్రెస్ అయితే వేసుకున్నాను. మా హస్బెండ్ మళ్ళీ వచ్చి మళ్ళీ భోజనం చేసి వెంటనే వెళ్ళిపోతారు కదా! ఆయన రాగానే ఒక చిన్న వీడియో షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుని రిటర్న్ పెట్టేద్దాము అనేసి ఇంకోటి క్యాప్సికమ్ ముక్కలు కోసినట్టుగా వేస్తున్నాను. కొన్ని ముక్కలు ఫైనల్గా క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసేసాను. ఇంక ఈ ఉల్లిపాయ క్యాప్సికమ్ మగ్గుతూ ఉంటుంది. మరో పక్కన పప్పు అయితే స్టవ్ మీద అయితే పెట్టాలి. ఆకుకూర కూడా కట్ చేసుకోలేదండి. ఎంత హడావుడైపోయిందో తెలుసా నాకు ఆ రోజు. ఇంకా నేను ఉప్పు, పసుపు, కారం అన్నీ అయితే వేసేసి మూత అయితే పెట్టేస్తాను. ఇక్కడైతే ఈ వ్లాగ్ ఇలా నా ఇంటి పనులు అయితే రన్ అవుతుందండి. 2 డేస్ నుంచి అడుగుతున్నారు. డిజ్నీ హాట్‌స్టార్‌లో చిరాయి వెబ్ సిరీస్ చూసావు కదా, దాని గురించి చెప్తానన్నావు కదక్క, చెప్పలేదేంటి అన్నారు. భయమేస్తుందండి. ఇప్పుడు నా ఒపీనియన్ నేను చెప్పాననుకో, నువ్వు ఆడదానివి అయ్యుండి ఎలా మాట్లాడతావు భవాని అని నా మీద యాంటీ అయిపోతారేమో అని అనిపిస్తుంది. బట్ నాకేంటంటే నాకు ఏది అనిపించింది అన్నది అది నేను మీతో చెప్తాను కాబట్టి అదే నేను మీకైతే చెప్తున్నాను ఇప్పుడు. చిరాయి వెబ్ సిరీస్ మీరు చూడాలనుకుంటే చూడండి. డిజ్నీ హాట్‌స్టార్‌లో ఉంది. నాకైతే ఎందుకో అంతసేపు 3 అవర్స్ పట్టిందండి మొత్తం ఆ వెబ్ సిరీస్ కంప్లీట్ అవ్వడానికి. నిద్ర మానుకుని 12:00 వరకు చూశాను. చివరికి నాకు అంత సాటిస్ఫైడ్‌గా అనిపించలేదనమాట వెబ్ సిరీస్. ఆ సిరీస్ నేను మొత్తం అంత డీటెయిల్‌గా చెప్పను కానీ లైట్‌గా చెప్తాను. ఎందుకంటే మళ్ళీ మీకు చూసినప్పుడు ఆ థ్రిల్ మిస్ అయిపోతారు కదా! సో అందుకు. వెబ్ సిరీస్‌లో వాళ్ళు కొత్తగా న్యూలీ మ్యారీడ్ అనమాట కపుల్స్. సో అమ్మాయికి పెళ్ళి రోజే ఫుల్ ఫీవర్ వస్తది. వాళ్ళకి పెళ్ళైన నైటే యానాలు కూడా పెట్టేసుకుంటారు కార్యము. సో ఆ అమ్మాయి చెప్తదనమాట, నాకు మార్నింగ్ నుంచి జ్వరము, టాబ్లెట్స్ వేసుకునే మ్యారేజ్‌లో అటెండ్ అయ్యాను. ప్లీజ్ ఈ రాత్రికి వద్దు. ఒక్క రాత్రి నేను రెస్ట్ తీసుకుంటే నెక్స్ట్ డేకి నేను సెట్ అవుతాను. సో మనం నెక్స్ట్ డే చేసుకుందాము ఫస్ట్ నైట్ అని ఆ అమ్మాయి అడుగుతది. బట్ అబ్బాయి ఏంటంటే, నేను మగోడిని, నువ్వు నా పెళ్ళానివి కాబట్టి నాకు రైట్ ఉంది. నీ ఇష్టంతో నాకు సంబంధం లేదు అన్నట్టుగా తన్ని చాలా ఇబ్బంది అయితే పెడతాడు. నాకది చాలా జాలనిపించిందనమాట. ఎందుకంటే నిజంగా తనకి ఆ పెళ్లి టైంలో తనకి చాలా ఫీవర్ ఉంది. ఒక్కరోజు రెస్ట్ తీసుకుందాము, రేపు చేసుకుందాం ఫస్ట్ నైట్ అని అన్నా కూడా ఆడు ఒప్పుకోకుండా చాలా బలవంతం అయితే పెడతారనమాట. ఇదే ఒక 7 డేస్ కంటిన్యూ అవుతది. అమ్మాయి చాలా భయపడిపోతదండి. ఇంకసల బెడ్ చూసినా, నైట్ అవుతుంది అన్నా చాలా అంటే చాలా భయపడతది తను. టైం అయితే 12:30 అయిపోయిందండి. స్టవ్ మీద పప్పు పెట్టాను. ఇది విజిల్స్ రావాలి. దీంట్లో వాటర్ వేసాను. ఇది ఉడకడానికి టైం పడుతుంది. 12:30 అయిపోయిందండి. నేను ఎడిటింగ్ ఎప్పటికి చేస్తాను, 2 PM వ్లాగ్ పెట్టగలుగుతానా లేదా ఏమీ తెలియట్లేదు. సో త్వరగా నేను ఎడిటింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేస్తాను.
అర్రే మ్యాచింగ్ మ్యాచింగ్ శ్రీవారు చూడు బాగుందా డ్రెస్ బాగుందా డ్రెస్ చూడండి మేమిద్దరం అనుకోకుండా మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకున్నాం బాగున్నామే ఫోటో తీద్దామా సో లెట్స్ కంటిన్యూ అవర్ టాపిక్ అండి సో అమ్మాయి అయితే ఇంకా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలన్నా నైట్ అవుతుంది అన్నా చాలా భయపడుతుంది ఎందుకు అంటే తన ఇష్టంతో సంబంధం లేకుండా తన పెయిన్తో సంబంధం లేకుండా హస్బెండ్ తన్ని ఏంటంటే నేను మగవాణ్ణి నువ్వు నా పెళ్ళానివి నేను ఏది ఎలా అనుకుంటే అలా చెయ్యొచ్చు నేను ఎలా చేసినా ఇది తప్పు లేదు అన్నట్టుగా ఆ అబ్బాయి ప్రవర్తిస్తాడనమాట అలాగని ఆడు మంచోడు కాదా అంటే మంచివాడే కాకపోతే కొంచెము తొందరపాటు అనుకోవాలా లేకపోతే పురుష అహంకారం అంటారు కదా అది అనుకోవాలా అన్నది నాకు సరిగ్గా అర్థం కాలేదు కానీ మార్చొచ్చు తన్ని మాటలతో మార్చొచ్చు అని మాత్రం అనిపించింది నాకు సో అయితే ఇంకా అమ్మాయి చాలా భయపడుతుంది చాలా నరకం చూస్తుంది ఇంకా భయపడిపోయి నాకు పీరియడ్స్ వచ్చినాయి అని చెప్తుంది చెప్పినా కూడా నాకు చూపించు నేను నమ్మను అన్నట్టు అంటాడు ఇంకా ఆ నైట్ తన నుంచి అది తప్పించుకోవడం కోసము బలవంతంగా తన వజైనా దగ్గర కట్ చేసేసుకోవడము సివియర్ బ్లీడింగ్ అవ్వడము హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడము ఇవన్నీ జరుగుతాయి అన్నమాట సో ఇలా హస్బెండ్ హింసించినప్పుడు ఏ అప్రోచ్ కరెక్ట్ అని మీకు అనిపిస్తుంది అన్నది మీరైతే కామెంట్ చేయండి ఇక్కడ నుంచి మూవీ డిఫరెంట్గా టర్న్ అవుతుంది అనమాట అంటే యూజువల్గా అంటే మన తెలుగు సినిమాల్లో చిన్నప్పటి నుంచి చూసేది మనకు ఒకటి అలవాటు అయిపోయింది అలాగే మన చిన్నప్పటి నుంచి మన చుట్టుపక్కల ఎవరికైనా వైఫ్ అండ్ ఇదిగో తిను తెలుస్తుంది ఏంటి క్యాప్సికమే సారీ మధ్య మధ్యలో బ్రేక్స్ ఇస్తూ మాట్లాడుతున్నాను ఈ డ్రెస్ అయితే ఇంకా షూటింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నానండి ఇంకా మళ్ళీ ఇది రిటర్న్ పెట్టేయాలి రేపొద్దున తీసుకెళ్ళిపోతారు కదా కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే కూడా తీసుకున్నాను ఈ డ్రెస్ క్వాలిటీ ఎలా ఉందంటే చాలా బాగుందండి మంచిగా బెనారస్ ఇలా అంచు కింద అయితే వచ్చి బాగుంది కంప్లీట్ కాటను లైనింగ్ కూడా మనకి కింద వరకు ఇచ్చారు సమ్మర్లో మంచి ట్రెడిషనల్ లుక్ అందంగా కావాలి కాటన్లో కావాలి అనుకుంటే ఇది మీరు ట్రై చేయొచ్చు వచ్చేసారు హిందీలో ఒక లెసన్ నేర్చుకున్నాము భగవన్ ఏసా వర్దో అందులో ఫస్ట్ 2-3 లైన్స్ నాకు చూడకుండా వచ్చినాయి పాడతాను భగవన్ హమ్కో ఏసా వర్దో జగ్ సే సారే సద్గుణ బరదో భగవన్ హమ్కో ఏసా వర్దో జగ్ సే సారే సద్గుణ బరదో हम फूलों जैसे मुस्कुरा ఒక్కరోజు ఇంత ఎలా గుర్తుపెట్టుకున్నా తల్లి जैसे मुस्काए सबसे ప్రేమ సుగంధ లुटाए అంటే ఏంటమ్మా అసలు ఈ పాట ఏంటని భగవాన్ అంటే దేవత హమ్కో ఏసా వర్ మొత్తం మామూలుగా చెప్పు మీనింగ్ ఏంటన్నది నీకు తెలీదా ఈరోజు సార్ నేర్పించారా చెప్పు మరి దేవుడా మాకు ఇలాంటి వరము ఇవి అది భగవాన్ హమ్కో ఏసా వరదో జగ్ కే సారే అంటే జగ్ అంటే సంసార్ అంటే సంసార్ అంటే ప్రపంచమా నాకు అంతగా తెలీదు జగ్ కే సారే సద్గుణ బర్దో అంటే గుడ్ హ్యాబిట్స్ మా గుడ్ హ్యాబిట్స్ ఇవి అని అడుగుతున్నా దేవుణ్ణి బాగుందమ్మా ఈరోజు నేర్చుకున్నావా ఈరోజు ఇంతకు నేర్చేసుకున్నావు నువ్వు నాకు అసలు హిందీ చిన్న ముక్క కూడా రాదు ఇంకో లైన్ ఏంటంటే हम फूलों जैसे
కాయ ఫ్లవర్స్ ఇలా బ్లూమ్ అయినప్పుడు దాన్ని స్మైల్ చేయడం అనేసి వికసించడం స్మైల్ చేయడం అనేసి చెప్పారు. కాబట్టి మేము పువ్వులాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నా బంగారు ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది కదమ్మా. ఇంకా అంకులైనా ఫోటో చేసాను. ప్రేమ మనుషాను ఫస్ట్ డే ఎలా ఉంది? ఈ రోజు నువ్వు 4th క్లాస్కి వెళ్ళిపోయావు. చాలా బాగుంది. టీచర్కి స్వీట్స్ ఇచ్చారా? ఈరోజు చేతనమే మ్యాథ్స్ అంటమ్మా. అయ్యో రాలేదు. నువ్వు? నేను ఇచ్చాను. మ్యామ్ అందరికి హాఫ్ హాఫ్ ఇచ్చారు లడ్డూలు. మ్యామ్ కూడా తిన్నారు. మేడం ఇంటికి పట్టుకెళ్ళా స్వీట్ బాక్స్. ఇంకా నువ్వు టీచర్ లేరని ఇవ్వలేదమ్మా. ఫస్ట్ డే ఎలా ఉంది 4th క్లాస్ నీకు? చాలా బాగుంది. కొత్త క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోయావా? ఇంగ్లీష్ టీచర్ ఏమో వరలక్ష్మి మ్యామ్. మ్యామ్ మాకు స్మార్ట్ బోర్డ్ వచ్చింది తెలుసా అమ్మా? స్మార్ట్ బోర్డ్స్ లో 100 సైడ్ బోర్డ్స్ పెట్టారు. అవన్నీ నేను రాసాను. రాస్తే నాకు ఒక స్టార్ ఇచ్చారు. ఒకటి వర్డ్ చెప్తారు, దాని స్పెల్లింగ్ చెప్పాలి. దాంతో కరెక్షన్ చేసి రఫ్ బుక్ లో స్టార్ ఇచ్చారు. మా ఇంగ్లీష్ టీచర్ వరలక్ష్మి మ్యామ్, హిందీ టీచర్ ఏమో రాజేష్ సార్. నీ క్లాస్ రూమ్ ఫోటో పంపించారు టీచర్ ఫోటో. నువ్వు 3rd బెంచ్ లో కూర్చున్నావు. టైం అయితే 3 o'clock అయ్యిందండి. పిల్లలిద్దరూ స్కూల్ నుంచి అయితే వచ్చేసారు. నేను ఆ డ్రెస్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుని చేంజ్ చేసేసాను. ఇంకా నాకు ఈరోజు టిఫిన్ లేట్గా తిన్నాను కదండి, ఆకలి అయితే వేయలేదు అనేసి ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేయలేదు. ఇప్పుడు పిల్లలకు ఒక ముద్ద అన్నం తినిపిస్తూ నేను కూడా తినేస్తాను. ఫస్ట్ డే స్కూల్ తర్వాత పిల్లలైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారండి. చాలా విషయాలు అక్కడ ఏం జరిగింది ఏంటి అన్నది చాలాసేపు అయితే నాతో కబుర్లు చెప్తూనే ఉన్నారు. సో మూవీ కాదు వెబ్ సిరీస్ కోసం ఫైనల్గా నేను అనుకున్నది ఏంటి అన్నది చెప్తానండి. అలాగే ఒకవేళ మీ ఇంట్లో మీకు తెలిసిన వాళ్ళకి కానీ మీకు కానీ ఎలాంటి సిచ్యువేషన్ వస్తే దాన్ని ఎలా డీల్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు, నా ఒపీనియన్ కరెక్టా కాదా అన్నదైతే మీరు చెప్పండి. ఎస్ నేను ఒప్పుకుంటాను. ఒక అమ్మాయి ఇష్టం లేకుండా హస్బెండ్ అయినా కూడా అంత బలవంతంగా అంత టార్చర్ చేయడం అసలు కరెక్ట్ కాదు. దాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు. అయితే ఇలా జరిగినప్పుడు ఇక్కడ నుంచి మూవీ డిఫరెంట్గా టర్న్ అవుతుందని చెప్పాను కదా. వాళ్ళ తోడుకోళ్ళు తను ఇన్వాల్వ్ అవుతారు. ఇది నన్ను నా ఇష్టపూర్వకంగా చేయలేదు, ఇది రేప్తో సమానము, కాబట్టి నా హస్బెండ్ని జైల్లో పెట్టాలి అనేసి, మరిదిని జైల్లో పెట్టాలి, ఇది కరెక్ట్ కాదు అని వాళ్ళు పోరాటం అయితే చేస్తారనమాట. సో నాకు డైరెక్ట్ ఆ పోరాటం వరకు వెళ్ళిపోవడం అన్నది నాకు అంతగా నచ్చలేదండి. ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి మన తెలుగు సినిమాల్లో ఏంటి, లేకపోతే మన చుట్టుపక్కల మనం చూసింది డిఫరెంట్. ఇలా వైఫ్ అండ్ హస్బెండ్కి మధ్య ఏదైనా గొడవ లాంటిది జరిగినప్పుడు, లేదా ఎలాంటి బెడ్రూమ్ ఇష్యూస్ లాంటివి వచ్చినప్పుడు కూడా పెద్దవాళ్ళు దగ్గర కూర్చోబెట్టుకుని, అలా కాదు, ఇది నువ్వు తొందరపడుతున్నావు, ఎంత నీ భార్య అయినా కూడా ఇలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి, ఇలా చేయాలి అని తనకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే పెద్దవాళ్ళు చెప్పడం కానీ ఇలాంటిది చెయ్యాలి. కానీ ఇది తను ఇలా వాళ్ళ మామగారికి వాళ్ళ అత్తగారికి అందరికీ చెప్తారనమాట. తోడుకోళ్ళును తను కలిసి హీరోయిన్ నన్ను రేప్ చేశాడు మీ అబ్బాయి అని చెప్తే, హస్బెండ్ రేప్ చేయడం ఏంటి, అసలు అలా ఏమీ ఉండదు, మీకు పెళ్ళయింది కదా అన్నట్టుగానే వాళ్ళు మాట్లాడతారు. అలా కాదు, ఇలాగా చాలా ఇబ్బంది పడుతున్నాడు రూమ్లో అని ఇలా చెప్పి ఆ అబ్బాయిని, అలా కాదు నువ్వు తొందరపడుతున్నావు, ఇలాగా స్మూత్గా హ్యాండిల్ చేయాలి అన్నట్టుగా ఏమన్నా పేరెంట్స్ చెప్పడం కానీ, లేదా మ్యారేజ్ కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించి చేసి ఉంటే బాగుండని నాకు అనిపించింది. అంటే డైరెక్టర్ అలా చూపించుంటే బాగుండేది. అయినా కూడా అబ్బాయి మారలేదు, అప్పుడు కేసు వరకు వెళ్ళుంటే బాగుండేదేమో అని అనిపించిందండి. ఇక్కడ ఇవేమీ జరగకుండా వాళ్ళ మామగారికి చెప్తారు, సారీ చెప్పిస్తారు, మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ కంటిన్యూ అవుతుందని ఆ అమ్మాయి భయపడింది.
ఆ అబ్బాయి సారీ చెప్తాడు. మళ్ళీ నేను ఇలా రిపీట్ చేయను అంటాడు. కానీ ఇంకా నాకు నీతో కలిసి ఉండడం ఇష్టం లేదు, నువ్వు ఎలా అయినా జైలుకి వెళ్ళాలి, నీ మీద కేసు అవ్వాలి అన్నట్టుగా ఇంకా కోపంగా అమ్మాయి అలా ఉంటుందన్నమాట. అలా కాకుండా ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ని అక్కడ కౌన్సిలింగ్కి తీసుకెళ్ళి ఏమన్నా కొంచెము అబ్బాయికి అర్థమయ్యేలాగా చెప్పి అలా ట్రై చేసి ఉంటే బాగుంటుందేమో అని అనిపించింది నాకు. అయినా కూడా మారకపోతే జైలు కేసు ఇలాంటి వాటికి వెళ్ళుంటే బాగుండేదేమో, డైరెక్ట్గా అలా ఎందుకు వెళ్ళిపోయిందా అని అనిపించింది. నార్మల్గానే అబ్బాయిలకి పెళ్ళైన కొత్తలో కొంచెం ఆతృతగానే ఉంటుంది కదా, సో ఈ విధంగా చూపించుంటే బాగుండేది అని అనిపించింది. ఇది జస్ట్ నా ఒపీనియన్ అంతేనండి, ఇందులో ఏమీ లేదు. మీకేమనిపించింది అన్నది మీరు కామెంట్స్లో చెప్పండి, ఏమీ ప్రాబ్లం లేదు. చూపించు. టైం అయితే 6:10 అవుతుందండి. పిల్లలిద్దరిని తీసుకుని కరాటే గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. మా వారు రారంట, ఆయన ఏమో వాకింగ్కి వెళ్తున్నారు. అంటే ఇక్కడ కాదు, నాతో పాటు కాదు, ఆయన వేరే చోటకి వాకింగ్కి అయితే వెళ్తున్నారు. వాకింగ్కా షటిల్ ఆడతాకైతే వెళ్తున్నారండి. ఆ షటిల్ ఏదో నాతో ఆడండి అని అడిగితే నాతో ఆడరంట, వాళ్ళ ఫ్రెండ్స్తోనే ఆడతాననేసి వెళ్తున్నారు. ఇంక నేను పిల్లల్ని తీసుకుని కరాటే దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇంకా ఈవినింగ్ 5 to 6 అయితే కొద్దిసేపు చదివించాను, కానీ అంత బాగా ఏం చదవలేదు మమ్మను. ఇంకా కరాటేకి వెళ్ళొచ్చేసిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. టైము 7:30 అయ్యిందండి. పిల్లలిద్దరిని కరాటే క్లాస్కి తీసుకెళ్ళాను కదా, జస్ట్ ఇప్పుడే ఇంటికైతే వచ్చాను. మొన్న మను కోసము మర్మేడ్ పెన్స్ బుక్ చేశాను, అవి జెల్ పెన్స్ వచ్చినాయి కదండి, సో అందుకనేసి అవి వాటితో డైరీ రాయిపించట్లేదు. మళ్ళీ వాటితో రాస్తే పక్క పేజీ పైకి పడిపోతుంది అనేసి ఇంకా అవి వాడట్లేదు అనమాట. ఇప్పుడైతే ఇంకొక పెన్స్ వేరేది ఆర్డర్ పెట్టే వరకు ఊరుకోలేదండి. ఇది మొన్న ఆర్డర్ పెట్టాను, ఇప్పుడే వచ్చింది. ఇది ఓపెన్ అయితే చేసి రాసి చూస్తాము ఎలా ఉందని. ఓపెన్ చేద్దామా? చేద్దాం. ఎవరు తెచ్చుకున్నారు ఇవి? అస్సలండి ఒక రోజు రాస్తుంది నీట్గా, తర్వాత రోజు మామూలుగానే రాసేస్తుంది. దా పిల్లలకి తీసుకున్న పెన్స్ అయితే మొత్తము 10 కలర్స్ అండి. ఇక్కడైతే చూపిస్తున్నాను కలర్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రోడక్ట్ ట్యాగ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటేనే పర్చేస్ చేయండి. టైం అయితే 10 o'clock అవుతుందండి. డిన్నర్ తర్వాత ఇమీడియట్గా గిన్నెలన్నీ క్లీన్ చేసేసి గ్యాస్ స్టవ్ని కౌంటర్ టాప్ని నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఈరోజు పనులన్నీ చాలా లేట్ అయిపోయినాయండి. ఎందుకు అంటే మేము కరాటే నుంచి వచ్చి అన్నం వండుకుని మేము భోజనం చేసేసరికి టైం 8:30 అయ్యింది. ఈ మను ఎంతసేపు అయినా అన్నం తినట్లేదు అనేసి దానికి 8:30కి తినిపించడం స్టార్ట్ చేస్తే 9:30 వరకు తిన్నదండి. అసలు ఎంత టైం పట్టేసిందో, బ్రతిమాలి ప్రతి ముద్దల పెట్టాల్సి వచ్చిందనమాట. మెయిన్గా ఏంటంటే కూరన్నం అయితే దానిగా తింటుందండి, పెరుగన్నం తినట్లేదు. ఆ పిల్ల పెరుగన్నం సరిగ్గా తినక వేడి చేసేసి టాయిలెట్ వేసుకున్న దగ్గర మంట వచ్చేస్తుంది అని అంటుందన్నమాట. అసలు నీళ్లు సరిగ్గా తాగదు, అది సరిగ్గా తినదు పెరుగన్నము. ఇంక ఇలా కాదు, వదిలేస్తుంటే ఇలాగే ఉంటుంది పిల్ల అనేసి దానికి తినిపిస్తూ కూర్చున్నానండి. నిన్న అలాగే తినిపించాను, ఈరోజు అలాగా. ఎలా అయితే కొంచెం పెరుగన్నం అయితే తింది, దానికి 1 గంట సేపు టైం పట్టిందనమాట. ఇంకా దానికి తినిపించిన తర్వాత క్విక్గా నేను ఇంగ్లీషు షాడోయింగ్ ప్రాక్టీస్ చేస్తూ గిన్నెలు అయితే క్లీన్ చేసేసానండి. ఇప్పుడు ఇంకోండి హాల్ పరిస్థితి అయితే ఇలా ఉంది. మా షాను దాని టెక్స్ట్ బుక్స్కి అట్లయితే వేయించుకుందనమాట. మొన్న వేయొద్దు అన్నారు టీచరు, అంటే ఒకవేళ ఏమన్నా సిలబస్ మారితే టెక్స్ట్ బుక్స్ మళ్ళీ రిటర్న్ ఇచ్చేసి కొత్తవి తీసుకోవాలి కదా అనేసి దాని ఆ బుక్స్కి అప్పుడు వేయొద్దు అన్నారు అనేసి మేము కవర్స్ అయితే వేయలేదనమాట. సో ఇప్పుడు దాని కవరింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు హాల్ మొత్తాన్ని నీట్గా అయితే క్లీన్ చేసుకుంటూ వచ్చేసి పక్కలో అయితే వేసేసుకుని నేను కొంచెం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయాల్సి ఉంది, ఫ్రేజల్ వర్క్స్, దాన్ని ప్రాక్టీస్ చేసి డైరీ రాసుకుని పడుకునేసరికి 11 అయిపోద్దో ఏమో తెలీదు. మార్నింగ్ నుంచి నేను ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకుంటూ వచ్చి నైట్ పడుకునేసరికి 11 అయిపోతుంది కదండి. పడుకునే టైంకి నాకు ఒళ్ళంతా అలసిపోయినట్టుగా అవుతుంది. మెయిన్ ఈ బాడీ అంతా బాగానే ఉంటుంది, కానీ ఆ హీల్స్ మెయిన్ పాదాలు విపరీతమైన నొప్పి పుట్టేస్తున్నాయండి. సో ఇంకా నాకు ఇలా పడుకుంటే అలా నిద్ర పట్టేస్తుంది అనమాట మొత్తుగాని. మధ్యలో మెలకు కూడా రావట్లేదండి, మార్నింగ్ అలారం మోగే వరకు మెలకు కూడా రావట్లేదు, అంత డీప్ స్లీప్ అయితే పట్టేస్తుంది అనమాట. అది కూడా ఒక అదృష్టమే కదండి, ఇలా పడుకోగానే అలా నిద్ర పట్టేయడము. మీరే ఎంతమంది ఇలా పడుకోగానే అలా నిద్రపోతారు అన్నది కామెంట్ చేయండి. నాకైతే ఇప్పుడు పడుకోమన్నా హాయిగా పడుకోవాలనే ఉంది, కాకపోతే పెండింగ్ అయిపోతుంది కదా, ఎప్పుడు కొని అప్పుడే పూర్తి చేసుకోవాలి అనేసి ప్రస్తుతానికి అయితే నేను పడుకోవట్లేదు. సో గదైతే క్లీన్ చేసేసి తర్వాత అయితే మీతో మాట్లాడతాను.